నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తలమడుగులో అట్టహాసంగా సాగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపు. ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజశేష ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. కుల వృత్తులకు అండగా కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఎంపీ గోడెం నగేష్ సూచన. పీఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి ఆగ్రహం. భీంసరి పాఠశాలను సందర్శించి సమస్యలపై ఆరా తీసిన జోగురామన్న. తలమడుగు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుక అట్టహాసంగా సాగింది. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరు కాగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తలమడుగు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడమ బొజ్జు పటేల్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తలమడుగుకు చెందిన అన్నదమ్ములు కాటిపెల్లి వసంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి 10 లక్షల స్వంత డబ్బులతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వారిని శాలువాలతో సత్కరించారు. అంతకుముందు సుంకిడి గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో మంత్రి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ బోత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడి గజేందర్, బాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొప్పుల రమేష్, నాయకులు కిరణ్, అగ్గిమల్ల గణేష్, కాడస్వామి, తహసీల్దార్ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలను అభినందనలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంత ఘనంగా ఇంత మంచి కార్యక్రమం నేను ఇప్పటివరకు చూడలేదు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు నేను బిజినెస్లో ఉన్నప్పుడు నాకు ఒక ఆదేశం ఇచ్చింది. ఏమిచ్చిందంటే ఎప్పుడు కూడా కొంచెం సంపాదన వస్తే ప్రజలకు పెట్టాలి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయమని చెప్పి వారు నాకు సూచన ఇచ్చింది. అయితే అప్పుడు ధర్మారం మండలంలో లైటింగ్ వచ్చి 4 పిల్లలు స్కూల్లో వారు చనిపోవడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఈ మన తెలంగాణ ప్రాంతంలో బీదతనం ఎక్కున్నది, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఫర్నిచర్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది అడిగినారు, అరే మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఈ పిల్లలు మీ ఓటర్లు కాదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ కార్యక్రమం అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. కానీ నాకు అనిపించింది అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు సూచన ఇచ్చినారు, మంచి విద్య ఉన్నప్పుడే మనం ఎదగొచ్చు, మనకు ఒక గౌరవం ఉంటుంది
మనము ముందు ఆలోచన మంచి ఆలోచనతోని ముందుకు పోవచ్చు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో అదే దృష్టిలో పెట్టుకొని నేను సుమారు ఇప్పటి వరకు 2000 స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడం. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందుతున్న బోధన, ఇతర సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఆరోగ్య పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రజావాణి విభాగంలో 131 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సైతం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. పట్టణంలోని జన్ శిక్షణ్ సంస్థాన్లో సోమవారం పీఎం విశ్వకర్మ యువజన పథకం కింద లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా పీఎం గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించే అధికారులు లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. కులవృత్తులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని జన్ శిక్షణ్ సంస్థాన్లో సోమవారం పీఎం విశ్వకర్మ యువజన పథకం కింద లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం కేంద్రంలో అందించనున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుట్టు మిషన్ యంత్రాలను పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు తాటిపెల్లి రాజు, సుభాష్, ఆకుల ప్రవీణ్, కృష్ణ, గంట సురేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కులవృత్తులు చేసుకుంటున్న వారి వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి వారు ఆర్థికంగా ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అందుకు అనుగుణంగానే పీఎం విశ్వకర్మ యువజన కింద రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ గుర్తింపు సాధించాలని సూచించారు. సమాజంలో ఉన్నటువంటి ఎన్ని వృత్తులు ఉంటే అన్ని వృత్తులకు కూడా వాళ్ళకి నేడు నడుస్తున్నటువంటి, నేడు బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వాళ్ళకి కోరుకుంటున్నారు, దాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈరోజు వృత్తి నైపుణ్య కార్యక్రమాలను చేపట్టి మరి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిన్నగాక మొన్నని జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష 3 జిల్లాలు కూడా చేసుకున్నాం. ఆదిలాబాద్లో కూడా, ఎందుకంటే కొంత మనం వెనుకబడి ఉన్నాం. విశ్వకర్మ దాంట్లో గ్రామ స్థాయిలో డిక్లేర్ కాకపోతే డిసైడ్ కాకపోవడం, గ్రామ కమిటీలో, జిల్లా కమిటీలో కాకపోవడం, స్టేట్ లెవెల్లో కాకపోవడం, ఆ విధంగా ఇక్కడి నుంచి పంపించిన తర్వాత చాలా రిక్వెస్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉన్నది. మననే
అధికారులందరికీ కూడా నేను డైరెక్షన్ ఇచ్చాను. మా యొక్క దిశ కమిటీలో డైరెక్షన్ ఇచ్చి తొందరగా వాటిని కూడా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ మనకు పూర్తిగా అర్థం కావాలి. అర్థమై ప్రభుత్వం ఈరోజు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ అనేది స్కిల్ ని అప్గ్రేడ్ చేయాలి. కేవలం కాగితాల మీద ఇచ్చేసి ఆ వారం రోజులు మనం ఏదో రిజిస్టర్లో రాసుకొని ప్రాసెస్ పూర్తి చేయడానికి కాదు. 200 రూపాయలు 300 రూపాయలు ఈ రోజు నువ్వు స్కిల్ ట్రైనింగ్ కన్నా ముందు సంపాదిస్తే స్కిల్ ట్రైనింగ్ తర్వాత నీ ఆదాయం 2 కావాలి. జిల్లాలో భీమన్న పండగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని గాంధీ పార్కులో గల భీమన్న ఆలయంలో పండగ సందడి కనిపించింది. ఉదయం నుండే ముదిరాజు కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భీమన్న దేవుడికి ప్రత్యేక పూజలు చేయడంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొనగా ఆయనకు నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ముదిరాజు కులస్తుల సమస్యలను పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానన్నారు. భీమన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క భీమన్న పండుగని గొప్ప భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసంలో జరుపుకునేటటువంటి యొక్క పండుగ. ఆ భీమన్న దేవుడు అందరినీ చల్లగా చూడాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా మనల్ని అందరినీ కూడా ఆ యొక్క భగవంతుడు ఆశీర్వదించాలని, పిల్ల పాపలతో సహా కుటుంబంతో సహా ఈ యొక్క స్థలానికి వచ్చి అనాదిగా వస్తున్నటువంటి యొక్క ఆచారాన్ని, యొక్క పూజ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ముదిరాజు సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క భీమన్న పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills.
It is us to ask questions and think together. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking robots amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఇబ్బందులను పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన మాజీ మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వక ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు. భీంసరిలో 287 మందికి గాను 36 మందికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళ బిడ్డలు ప్రభుత్వ పాఠశాల చదువుతారు, అనికులు ఎక్కడన్నా పోతారు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు, ఫీజులు కడతారు, ఏదో చదివిస్తారు. కానీ దీంట్లో చదువుకునే వాళ్ళు మాత్రం పేద ప్రజలు, అది కులానికి సంబంధం లేకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద ప్రజలు, ఆ బిడ్డల కొరకే ఇంత పెద్ద ఎత్తున అప్పుడున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ 17 లక్షలతోటి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి 30 లక్షల రూపాయలతోటి మన ఊరు మన బడి కింద అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మంజూరు చేసినాం. కానీ ఈ రోజు వరకు పిల్లలు లేచి బేస్మెంట్ల వరకే. ఇది రాష్ట్రమంతటా ఒక విద్య కొరకు, ఒక పేద ప్రజల బిడ్డలు చదువుకోవటానికి అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తే
కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నిటికీ కూడా బిల్లు ఇవ్వద్దని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కరెక్ట్ కాదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విద్య పట్ల, చదువు పట్ల మేము రాజకీయంగా ఎదుగుతున్నాం, మా పార్టీని నువ్వు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా, పార్టీ నష్టం చేస్తే నీకు లాభం అయితే చెయ్యు. కానీ పేద విద్యార్థులు చదువుకునేటటువంటి పాఠశాలలో కూడా మరి ఇంత నిర్లక్ష్యంగా అంటే ఏదైతే పక్షపాత వైఖరి అవలంబిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు చేసిన బడ్లకు బిల్లియం, కేసీఆర్ కట్టినటువంటి రోడ్లకు బిల్లియం, కేసీఆర్ చేసినటువంటి ఏ పనికి కూడా బిల్లియం అంటే అది కరెక్ట్ కాదు. డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి రెన్యువల్ చేయకపోవడంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమను రెన్యువల్ చేయాలని కోరారు. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజులు పడుతున్నా డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. దీనివల్ల అధ్యాపకులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తమను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో ప్రవీణ్, నారాయణ, రాహుల్, శ్రీనివాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే డెమో విధానాన్ని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 3-మెన్ కమిటీతో డెమో తీసుకునే విధానాన్ని రద్దు చేసి గతేడాది పనిచేసిన ప్రతి డిగ్రీ గెస్ట్ లెక్చరర్ను రెన్యువల్తో సర్వీస్ కంటిన్యూ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. జూన్ 2 నుండి కళాశాలలు ప్రారంభమైనప్పటికీ రెన్యువల్ చేయకపోవడంతో విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. డిగ్రీ కళాశాలల్లో జూన్ 2వ తారీఖున కళాశాలలు ప్రారంభమైనాయి. అదేవిధంగా 2వ తారీఖున ప్రారంభమైన అయినప్పటికీ కూడా గెస్ట్ లెక్చరర్లను ఇంకా రెన్యువల్ చేయకుండా అలాగే పెండింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక 90 రోజుల ఆల్మనాక్లో పిల్లలకు ఒక సెమిస్టర్కు 90 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి, క్లాసులు నడుస్తాయి. ఆ 90 రోజుల ఆల్మనాక్లో 40-45 రోజులు వృధాగా గడిచిపోయాయి. ఇలాంటి సమయంలో సిలబస్ కాకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా లెక్చరర్లని, గెస్ట్ లెక్చరర్లని వెంటనే రెన్యువల్ చేసి విధులలో చేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఎట్లా ఉందనంటే ఓన్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉండే గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రావడం మరియు డెమో విధానాన్ని పెట్టడం, ఇంటర్వ్యూస్ పెట్టడం. ఎక్కడన్నా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక పోస్టుకు ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ జరిగే విధానం ఎక్కడ కూడా లేదు ఇప్పటి వరకు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రం ఉంది. మేము అందరం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాన్ని కాకుండా అందరికీ ఆటో రెన్యువల్ ఇచ్చి వెంటనే ఆటో రెన్యువల్ ప్రకటించి మమ్మల్ని అందరిని విధులలోకి చేర్చుకోవాలని మేము భావిస్తున్నాం. ఆదివాసీల హక్కులకు భంగం కలిగేలా ఉన్న జీవో నంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని తుడుందెబ్బ తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాజమోహన్కు వినతి పత్రం అందించారు. జీవో కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షులు జంగాల పొచ్చన్న, ఆత్రం కృష్ణ, పెందూర్ శంకర్, ఆడ సోనేరావు, మడావి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం భుజంగరావు మాట్లాడుతూ తరతరాలుగా ఆదివాసీలు అటవీ ప్రాంతాలలో జీవనం సాగిస్తూ పోడు భూములు, అటవీ భూములలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారి హక్కులకు భంగం కలిగించేలా ప్రభుత్వం జీవో నంబర్ 49 తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వెంటనే జీవో 49ను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు తలమడుగు మండల్ ఎంఆర్ ఆఫీస్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. జీవో 49 మన ఆదివాసీ జీవన అటవీ హక్కు భూములు కానివ్వండి, జీవనోపాధిని కోల్పోతుందని 49 జీవోతో అందుకని మెమోరాండం ఇవ్వడం జరిగింది. లేని పక్షాన జీవో 49 రద్దు చేయని పక్షాన తుడుందెబ్బ ఆదివాసీ సంఘాలతోటి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని
భీంపూర్ కేజీబీవీ పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినులంతా చేతులకు గోరింటాకు అలంకరించుకుని ఆటపాటలతో సందడి చేయడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. భీంపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆచారాలకు అద్దం పట్టేలా విద్యార్థినీలు జరిపిన సంబరాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. చేతులకు గోరింటాకు వేయించుకుంటూ విద్యార్థినీలు సందడిగా గడపడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పల్లెపాటలు, ఆటపాటలతో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో సిఆర్టీలు లీలా, జ్యోతి, సంధ్య, అరుణ, కిరణ్తాయి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఓ రజని మాట్లాడుతూ పండుగలు పిల్లల్లో ఐక్యతను, సంస్కృతి విశిష్టతను తెలియజేస్తాయని అన్నారు. పుస్తకాలే కాదు, జీవితాన్ని నేర్పే అనుభవాలు కూడా కావాలని, అందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అంగన్వాడీలపై పనిభారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి అదనంగా BLO బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడి పెరుగుతోందని CITU జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ అన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడం సమంజసం కాదని, వారి ఇబ్బందులను గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని CITU జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ డిమాండ్ చేశారు. CITU అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పనిభారం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, వెంకటమ్మ, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు, అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించే. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ మాట్లాడుతూ అంగన్వాడీలు పౌష్టికాహారం అందించడం, ఫ్రీ స్కూల్ నిర్వహణ, న్యూట్రిషన్, హెల్త్ చెకప్ల పేరిట అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు. వారికి అదనంగా BLOల విధులు వేసి పనిభారాన్ని మోపడం సమంజసం కాదన్నారు. PM-శ్రీ పాఠశాలల్ని రద్దు చేసి వాటికి కేటాయిస్తున్న బడ్జెట్ను ICDSకు కేటాయించాలని, అంగన్వాడీలకు కొత్త ఫోన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు గత 8 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వం 2G 3G మొబైల్ ఫోన్లను అందించింది. అంగన్వాడీలు నిర్వహిస్తున్న విధులకు సంబంధించి రన్నింగ్ చేస్తున్న యాప్లు ఈరోజు ఆ మొబైల్ ఫోన్లు పూర్తిగా అసమర్థంగా పనికిరాకుండా ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఫేస్ క్యాప్చర్ లాంటి యాప్లను తీసుకొచ్చి ప్రభుత్వం అంగన్వాడీలను మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నది. ఇది చాలదన్నట్లు అంగన్వాడీలను ICDS ఏతర పనులు, BLO డ్యూటీలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమాలను జయప్రదం చేయడం కోసం అంగన్వాడీల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న పరిస్థితులు ఉన్నది. కాబట్టి మేము CITUగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కమిటీలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలను BLO విధుల నుండి వెంటనే మినహాయించాలి. ఏదైతే గతంలో మేము చేసిన పోరాటాల ఫలితంగా LR నంబర్ 5029/29/3/2025 నాడు తీసుకొచ్చిన సర్క్యులర్ ఉన్నదో దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాం. గంగాపుత్ర కమ్యూనిటీలో ఇతర కులస్తులను చేర్చే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే విరమించుకోవాలని గంగాపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు భోజన్న అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నేతలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా గంగాపుత్ర సంఘం తరపున జిల్లా పాలనాధికారికి మేము మెమోరాండం ఇచ్చాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అదేవిధంగా ఆదిలాబాదు రాష్ట్రంలో ఉన్నటువంటి గంగాపుత్రులు BCAలో ఉన్నారు. ఈ BCAలో BCDలో ఉన్నటువంటి కులాలను BCAలో కలపాలని ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా మా గంగాపుత్రులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళని BCAలో కలిపితే మాకు అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని తీసుకుపోయి ST జాబితాలో కలుపుతాని కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పోరాటం జరుపుతున్నాం.
ఈ పోరాటము మా పోరాటం అయిన తర్వాతనే వాళ్ళని ఎందులో కలిపిన మాకు అభ్యంతరం లేదు. మమ్మల్ని మాత్రం ఎస్టీ జాబితాలో కలపాలని కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తలమడుగులో అట్టహాసంగా సాగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్న రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపు. ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి. ఫిర్యాదుల విభాగంలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజర్షిష. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. కుల వృత్తులకు అండగా కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఎంపీ గోడెం నగేష్ సూచన. పీఎం విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాల పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి ఆగ్రహం. భీంసరి పాఠశాలను సందర్శించి సమస్యలపై ఆరా తీసిన జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.